శిల్ప మహిళా సహకార్ బ్యాంకు ద్వారా రుణాలను పొందిన మహిళలు ఆర్థికాభివృద్ధి చెంది మరికొందరికి ఆదర్శంగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక శిల్ప సేవా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై 145 మంది మహిళలకు 22,65,000 రూపాయల విలువ గల చెక్కులను వారు పంపిణీ చేశారు. కార్యక్రమానికి బ్యాంకు డైరెక్టర్ పూర్ణిమ అధ్యక్షత వహించారు. మేనేజర్ హరిలీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ శిల్ప సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మహిళలకు ఉచితంగా టైలరింగ్లో శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ, మెహందీ వంటి వాటిలలో శిక్షణ అందించడం జరిగిందన్నారు. మహిళలు స్వంత కాళ్లపై స్వశక్తితో నిలబడి కుటుంబానికి సహకారంగా ఉంటున్నారని, ఇది తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ కేవలం మహిళలచే నడపబడుతున్న సంస్థ అని, ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రుణాలు పొందిన మహిళలు రుణాలను తిరిగి సకాలంలో చెల్లించి మరింత మంది మహిళలకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం కృష్ణాపురం సర్పంచ్ కోటిరెడ్డి, శిల్ప సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రెండోసారి తీసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఏదైనా మంచి బిజినెస్ చేస్తున్నాను. నాకు చాలా ఉపయోగం ఉంది సార్. నేను అంతకు ముందు నేను బయట వడ్డీలు అట్లా తీసుకొని చాలా సఫర్ అయినాను. మీకు నాకు తక్కువ వడ్డీలా మేడం అని చెప్పినారు, ఇట్లా ఉంటే బాగుంటుంది, బాగా ఇస్తారు. మేము ఒక 10-12 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము. ఇది ఏదో ఒక విధంగా మాకు ఉపయోగపడుతుందని తీసుకుంటున్నాము. ఇది తక్కువ వడ్డీ అని బాగా ఉపయోగపడుతుందని ఫస్ట్ టైం తీసుకుంటున్నాను సార్. ఎందుకంటే ముందు నుంచి కూడా మహిళల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపుగా 7 నుంచి 8,000 మందికి రకరకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలలో ఉచితంగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేర్చుకున్న వాళ్ళు ఈ రోజు గర్వంగా డబ్బులు సంపాదించుకొని మేము శిల్ప కుటుంబం ద్వారా సంపాదిస్తున్నామని మాకు వాళ్ళు కలిసినప్పుడు చెప్తూ ఉంటే ఆ సేవలు కూడా మేము కలుసుకొని ఎంతో సంతోషపడే రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక ముందు అలాంటి కార్యక్రమాలు మేము ఇంకా కొంచెం ముందుకెళ్ళి చేయాలన్నా, ఈ సొసైటీ ద్వారా రుణాలు ఎక్కువ పెంచాలన్నా కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు. ముందుగా రాబోయే ఉగాది కావచ్చు, లేకపోతే ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవటానికి మీ అందరికీ, మిమ్మల్ని అందరినీ కూడా మరోమారి కలుసుకోవడం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు తెలిసి 1-2 సార్లు వచ్చినాను, అప్పుడు రాలేకపోయినాను వివిధ కారణాలతోటి. ఇప్పుడు మళ్ళీ టైం దొరికింది కాబట్టి నాకు దొరికినప్పుడల్లా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఇలా చక్కటి అవకాశంగా భావిస్తున్నాను. నిజంగా ఈ రోజు 145 మందికి దాదాపు 22,65,000 రూపాయలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాకే అక్క చెల్లెమ్మలందరినీ కూడా మాట్లాడమని ఎందుకు కోరుతూ ఉంటామంటే, జస్ట్ అంటే పేరు తెలుసుకోవడమో లేకపోతే ఎంత డబ్బు తీసుకున్నారో అని తెలుసుకోవడానికి కాదు, మీరు ఎందుకోసం ఈ డబ్బును ఉపయోగిస్తున్నారు, ఎన్నిసార్లు తీసుకున్నారు, మీ కుటుంబానికి ఏ రకంగా ఈ డబ్బు ఉపయోగపడింది అని చెప్పడానికి మాత్రమే. ఎందుకంటే కొంతమంది మొదలు పెట్టి దాదాపు 10వసారి 15వసారి కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే కరెక్ట్ గా డబ్బులు తిరిగి బ్యాంకు కట్టడం, మళ్ళీ 2వసారి తీసుకోవడం, మళ్ళీ కట్టడం, మళ్ళీ 3వసారి, అట్లా క్రమంగా తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇది సహాయపడుతుందనే అర్థం. మరి ఏ రకంగా మీకు సహాయపడుతుంది అని చెప్పేసి మీరు వివరిస్తే 10 మంది కూడా మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఆ మాదిరిగా వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడానికి పనికొస్తున్న ఉద్దేశంతో మిమ్మల్ని మాట్లాడమని చెప్తూ ఉన్నాం. 8,000 మందికి టైలరింగ్ క్లాసులు తీసుకోవడం జరిగింది, నేర్పించడం జరిగింది. తర్వాత మెహందీ గోరింటాకు పెట్టడం కూడా ఈ శిల్ప సేవా సమితి ద్వారా లేకపోతే మహిళా బ్యాంకు ద్వారా చేపించినటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. అలాగే గతంలో తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది, గతంలో కుట్టు మెషిన్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అంటే ఏ మాదిరిగా మీ అందరి సొంత కాలం మీద నిలబడచ్చు. ఎందుకంటే దీంట్లో చూస్తూ ఉంటే ఈ రోజు 145 మందిలో దాదాపు 30 మందికి పైగా వితంతువులు ఉన్నారు. అంటే వాళ్ళ సొంత కాలం మీద ఈ రోజు నిలబడగలుగుతారనడంలో శిల్ప సేవా సమితి నుంచి వాళ్ళు లోన్లు తీసుకుంటుండడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు స్వశక్తి తోటి ఈ రోజు వాళ్ళు బాధ్యతలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు.
వాళ్ళకి ఎప్పుడు కూడా మా అండదండలు ఉంటాయి, బ్యాంకు అండదండలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కొంతమందికి అనిపించవచ్చు 20,000 రూపాయలే ఇంత పెన్షన్ ఉంటే కూడా బాగుండేది అని చెప్పేసి. ఒక రీజన్ ఏంటంటే ఎక్కువ మంది అక్కా చెల్లెమ్మలకి ఉపయోగపడగాలి, ఎందుకంటే ఇది సొంత నిధులతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మాకు ఆ దేవుడు ఇచ్చిన శక్తి మేరకు ఈ మాత్రం చేయగలుగుతున్నాం. సో దాంట్లో కూడా ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో 20,000 వరకు చేయగలిగాం. ఆ భగవంతుడి దయ ఉంటే ఖచ్చితంగా దాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలనే ఉంది. కానీ గత ఈ ఎలక్షన్ అయినప్పటి నుంచి చూస్తున్నాం వ్యాపారాలు అన్ని కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ నంద్యాలలో కావచ్చు, లేకపోతే మొత్తం రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో ఆ దేవుడు దయతలిచి ఇంకా మాకు శక్తిని ఇస్తే ఖచ్చితంగా దాని మీద మేము కూడా దృష్టి పెడతాం. అలాగే ఇందాక మీరు కూడా ఈ బ్యాంకుకి ఏ మాదిరిగా ఉపయోగపడచ్చో కూడా మేనేజర్ గారు మాట్లాడడం జరిగింది. మరి మనందరం కలిపి, ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది ఎక్కడికి పోయినా సరే మన బ్యాంకు గురించి అడుగుతుంటారు మమ్మల్ని. అంటే ఎమ్మెల్యేగా మీరు ఇది చేసినారంట కదా, ఎమ్మెల్యే కాకపోయినా సరే చేసినారంట కదా, ఎట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చాలా మంది వచ్చి చూసుకోవడం కూడా జరుగుతుంది. దాదాపు 99% పైగా 99% కూడా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మాత్రం ఒకరి ద్వారా ఎవరైనా చనిపోయి ఉంటే తిరిగి వచ్చిండదేమో కానీ క్రమ పద్ధతిలో మీరందరూ కూడా డబ్బులు సక్రమంగా కట్టుకుంటున్నారు. దానికి కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కట్టిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ మీలాంటి వాళ్ళకే ఉపయోగపడుతుందనే విషయం మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఆ అక్కా చెల్లెమ్మలకి సహాయం చేసినారంటే దాంట్లో మీ అందరి చేయి కూడా ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. రెగ్యులర్ గా ఈ లోన్స్ ని తీసుకుంటూ ఉండాలి. బ్యాంక్ వాళ్ళు కూడా కొత్త కొత్త ఆలోచనలు చేసి ఇంకేమైనా ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటది అని చెప్పేసి మీకేమన్నా ఆలోచన ఉంటే మా దృష్టి కూడా తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, మరి 145 మంది అక్కా చెల్లెమ్మలందరికీ కూడా ఈ రోజు దాదాపు 22,65,000 రూపాయలు తీసుకున్న వీరందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. మీరు మీ కుటుంబ సభ్యులందరిపై కూడా ఆ భగవంతుని ఆశీస్సులు, అల్లా దీవెనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.